ప్రియమైనటువంటి దేవుని కుమారులారా కుమార్తెలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరోసారి వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సహోదరులారా, సహోదరులమైనటువంటి మనము ఒకరికి ఒకరము వందనములు చెప్పుకొనుచు దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారిగా ఉండాలని బైబిల్ యొక్క క్రమము అని మనము ముందుగా గుర్తెరగాల. కాబట్టి సహోదరులారా, మరి ఈరోజు మనము నేర్చుకునేటటువంటి అంశము గత కొన్ని రోజులుగా నేర్చుకుంటున్నటువంటి దాంట్లో నుండే మళ్ళీ పరిశీలన చేద్దాం. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితమునకు ఫలించు ప్రార్థన రహస్యము అనేటటువంటి దాంట్లో అపోస్తలుడైనటువంటి పౌలు గారు చేసిన ప్రార్థన ఏది అనేటటువంటి విషయంలో ఆయన చేసినటువంటి ప్రార్థన దేని గురించి చేశాడు అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఎందుకనంటే క్రైస్తవులమైనటువంటి మనము ప్రార్థన ఎవరికి చేయాలో, ఎందుకు చేయాలో అనేటటువంటి ఒక సరైనటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటూ ఉన్నారు. ఎందుకనంటే మేము చేసేది దేవునికే ప్రార్థన చేస్తూ ఉన్నాం, అయితే మేము దేవునికే మొక్కుతూ ఉన్నాము, దేవునికే ప్రార్థన చేస్తూ ఉన్నాము అని చెప్పుకుంటున్నటువంటి సమాజంలో మనం ఉంటూ ఉన్నాము. కానీ సహోదరులారా, వాస్తవానికి చేసేటటువంటి ప్రార్థన ఎవరికి చేయాలా, ఎందుకు చేయాలా, ఏమని చేయాలి అనేటటువంటిది సరైనటువంటి విధానంగా గ్రహించేటటువంటి వారిగా ఉండాలి. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమని ప్రార్థన చేస్తూ ఉంటారంటే, తండ్రి యేసయ్యా నీకు వందనాలు అనేటటువంటి విధానంగా. వాస్తవానికి ఇలాంటి ప్రార్థనలు బైబిల్ అనుసారమైనటువంటిది కాదు. ఎందుకనంటే యేసుక్రీస్తుని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు అని బైబిల్ తెలియజేస్తుంది. కానీ యేసుక్రీస్తును తండ్రిగా సంబోధిస్తూ యేసుక్రీస్తుకే ప్రార్థన చేసేటటువంటి ప్రార్థనలు ఫలించవు అనేటటువంటిది బైబిల్ చెప్తున్నటువంటి సత్యము. ఎందుకనంటే బైబిల్లో రాయబడినటువంటి విధానం ఏమి అనంటే, యేసుక్రీస్తు ప్రభువు నా నామమున మీరు తండ్రిని ఏది అడుగుదురో అది మీకు ఇవ్వబడును అనేటటువంటిది. తండ్రిని ఏం అడగాలన్నా కానీ ఎవరి నామములో అడగాలి అనంటే యేసుక్రీస్తు నామములో తండ్రి అయినటువంటి దేవుణ్ణి అడిగి అది మనం పొందుకోవాలి. కానీ ఏం చేస్తూ ఉన్నామనంటే యేసుక్రీస్తు నామములోనే యేసుకే ప్రార్థన చేస్తూ యేసుకే తండ్రి అంటూ యేసునే అన్ని సంభాషిస్తూ యేసునామంలోనే ప్రార్థన చేస్తూ ఉన్నాము అని అంటున్నారు. యేసునామంలో ఇందాక ఎవరికి చేసావు ప్రార్థన అంటే యేసుకు, ఇప్పుడు మరి ఎవరి నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నామంటే యేసునామంలో. మరి యేసుకే ప్రార్థన చేసి యేసునామంలోనే ప్రార్థన చేయడం అనేటటువంటిది బైబిల్ చెప్పినటువంటి సత్యమేనా అనంటే అది సరైనటువంటిది కాదు అనేటటువంటిది బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకనంటే మనుషులు చేసేటటువంటి విధానంలో పొరపడుతూ ఉన్నారు, తప్పిదముల్లో జారిపోతూ ఉన్నారు. కాబట్టి సరైనటువంటి అవగాహన కలిగి ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకనంటే ఇది మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని చేస్తూ ఉన్నారు, కానీ దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకొని చేయట్లేదు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇశ్రాయేలీల గురించి ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు. ఎందుకనంటే వాళ్ళ గురించి ఆయనకున్నటువంటి బాధ వేదన, ఆయన అపోస్తుల గురించి అపోస్తలుడైన పౌలు గారు ఇశ్రాయేలీల గురించి ప్రార్థన చేస్తూ ఉండు. ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనంటే రోమీలకు రాసిన పత్రికలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలలో మనం చూస్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారనంటే, సహోదరులారా, ఇశ్రాయేలులు రక్షణ పొందవలనన్న నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయి ప్రార్థననై ఉన్నది అని అంటాడు. ఎందుకనంటే ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు దేవునికి చేయి ప్రార్థననై ఉన్నది అని అంటాడు. ఎందుకు ప్రార్థన చేస్తుండు అంటే వాళ్ళకి రక్షణ కావాలి. ఏ రక్షణ కావాలి అని, ఎందుకనంటే వాళ్ళ ఆత్మ రక్షణ కావాలి అనేటటువంటి విషయంలో ఆయన ప్రార్థన చేస్తున్నా అని అంటాడు. అందుకనే ఏమంటూ ఉన్నాడంటే, వారు దేవుని యందు ఆసక్తి గలవారనియు ఆసక్తి గలవారని సాక్ష్యం ఇచ్చుచున్నాను, మరియు అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని అంటాడు. వారు దేవుని యందు ఆసక్తి గలవారే గాని వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకనంటే దేవుని వాక్యానుసారమైనది కాదు అని. ఇప్పుడు మనం చేసేటటువంటి ప్రార్థన కూడా ఎలాంటిది? దేవుని వాక్యానుసారంగా ఉందా, లేకుంటే వాక్యానికి భిన్నంగా ఉందా,
వాక్యానికి కరెక్ట్ అయినటువంటి విధానంగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా అనేటటువంటి విషయాలను మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే ప్రార్థన చేసేటప్పుడు స్టార్టింగ్ మొదలు పెడతారు, అది ఏం ప్రార్థన చేస్తారో వాళ్ళకు కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రార్థనలో నువ్వు అడిగేటటువంటి ఏం అడుగుతూ ఉన్నావు, ఆ ప్రార్థనలో నువ్వు ఏమి దేవుణ్ణి అడుగుతూ ఉన్నావు అనేటటువంటి విషయాన్ని నువ్వు గ్రహించుకోవాలి. గ్రహించుకొని నువ్వేం అడగాలో, ఏది పొందుకోవాలో దాని గురించి నువ్వు ప్రార్థన చేయాలి. కానీ నీ ప్రార్థన ఏది వస్తే అదే మాటలు, ఏది వస్తే అదే విధానంగా మాట్లాడుకుంటూ పోతే ఆ ప్రార్థనకు ఫలభరితమైనటువంటి ప్రార్థనగా ఉండదు అనేటటువంటి విషయం. అందుకనే మరి దేవుని యందు ఆసక్తి గలవారే కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అనేటటువంటి చెప్తూ ఏమంటుండంటే, ఏలయనగా వారు దేవుని నీతిని నెరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడుటలేదు. ఎందుకనంటే వీళ్ళు దేవుని నీతిని ఎరగట్లేదు. దేవుని నీతిని ఎరగకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ స్వనీతినే స్థాపించుకుంటున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి విధానాన్ని వాళ్ళు స్థాపించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దేవుని నీతికి లోబడటలేదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అందుకనే ప్రార్థన చేసేటటువంటి పరిస్థితుల్లో ఏమని ప్రార్థన చేయాలి, ఎవరికి ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, శరీరానికి సంబంధించినటువంటి వాటి కొరకు ప్రార్థన చేయాలా, లేకుంటే ఆత్మకు సంబంధించినటువంటి వాటి కొరకు ప్రార్థన చేయాలా? ఈ శరీర సంబంధమైనటువంటి మనం అడిగితే ఇవి ఎప్పుడు మనతోనే నిత్యము ఉండేటటువంటియా, లేక ఆత్మకు సంబంధించినటువంటి అడిగితే అవి ఎప్పుడు మనతో ఉండేటటువంటియా? ఏవి నిత్యము ఉండేటటువంటి వాటి కొరకు నువ్వు ఆలోచించి నిత్యము ఉండేటటువంటి వాటిని నువ్వు దేవుణ్ణి అడగాలి. కానీ కొన్ని రోజులుండి కొన్ని రోజుల తర్వాత పాడైపోయేటటువంటి వాటి విషయం దేవుణ్ణి అడగడం ఎందుకు? నీ రెక్కల కష్టార్జితం సరైనటువంటి విధానంగా ఉంటే లోకములో ఎంతైనా సమకూర్చుకోవచ్చు. కానీ అది ఇడిచిపెట్టేసి ఏం చేస్తూ ఉన్నారంటే లోకములో ఉన్నటువంటి దాన్ని అడుగుతూ ఉన్నారు. లోకములో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ఇదే కావాలని అడుగుతూ ఉన్నారు. దీని కొరకే రాలేదండి మనము. ఎందుకు వచ్చాము అనంటే దేవుని నామానికి కీర్తి తెచ్చేటటువంటి వారిగా ఉండి దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చి మరలా మనం వెళ్ళిపోయి ఆ పరలోకములో ఆ తండ్రి ఉన్నటువంటి రాజ్యములో ఆ పరలోకములో ఉండేటటువంటి వారం అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. కొన్ని రోజులు యాత్ర సాగించడానికి ఈ లోకానికి వచ్చినాము. యాత్ర సాగించడానికి వచ్చినటువంటి వాడు తన యాత్రను త్వరగా ముగించుకొని వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంటూ ఉంది. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన గాని ఆయన చెప్తున్నటువంటి మాటలు గాని ఆయన చేసేటటువంటి ప్రతి ప్రసంగంలో కూడా ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలాగ ఎదగాల, ఆత్మీయ సంబంధమైనటువంటి విధానాన్ని నువ్వు ఎట్లా పెంపొందించుకోవాలి అనేటటువంటి విషయంలో. అందుకే ఏమంటాడంటే అంతరంగ పురుషుని యందు శక్తి కలిగినటువంటి వాళ్ళు కావాలని అంటాడు. ఎలా కావాలా అని అంటే అంతరంగ పురుషుని యందు శక్తి కలగాలి. భావ్య పురుషుడు కాదు, ఇక్కడ అంతరంగంలో ఉన్నటువంటి పురుషుని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆత్మ వలన వాక్యం వలన బలపరచబడవలెను అని అంటాడు. ఎందుకనంటే ఆత్మ వలన వాక్యం వలన బలపరచబడేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు. ఎందుకనంటే ఎలా ఉండాలి క్రీస్తు అనంటే మీ హృదయముల్లో విశ్వాసం ద్వారా నివసించేటటువంటి విధానంగా ఉండాలి. అందుకనే దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని. ఎందుకనంటే తన ఐశ్వర్యం, దేవుని ఐశ్వర్యం ఏంటి ఈ రోజుల్లో? ఏంటి ఈ లోకంలో ఉన్నటువంటిదా? డబ్బా, ధనమా, బంగారమా, ఎండా, ఇంకా లేక ఈ లోక సంపద అనంటే వీటి గురించి చెప్పట్లేదు. దేవుని ఐశ్వర్యము తన మహిమ ఐశ్వర్యాన్ని బట్టి మీకు అనుగ్రహించడానికి మీ గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మీ ఐశ్వర్యం చొప్పున దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీకు దయచేయవలెనని అని తెలియజేస్తున్నాడు. అయితే మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులు కావాలనేటటువంటి విషయంలో ప్రార్థన చేస్తూ ఉండు. దేవుని సంపూర్ణత యందు మీరు పూర్ణులు కావాలి. ఇవి శరీరానికి సంబంధించినవి కావు, ఆత్మకు సంబంధించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పదాలను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. మీరు ప్రేమయందు వేరు పారునట్లు. ఎక్కడ ఏర్పారాలా అనంటే ప్రేమయందు వేరు పారాల. అంటే ఈ ప్రేమ అనేటటువంటి విషయంలో చాలా మంది ఈ రోజుల్లో లోక సంబంధమైనటువంటి ప్రేమ భావాలను ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రేమ గురించి కాదు చెప్పడము. మీరు ప్రేమయందు అనంటే ఈ ప్రేమ ఏం చేస్తుంది అనంటే ఈ ప్రేమ త్యాగంతో కూడినటువంటిది.
ఈ ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. దేవుడు మనలను ప్రేమించిండు, తన కుమారుణ్ణి త్యాగంగా మనకిచ్చిండు. యేసుక్రీస్తు మనలను ప్రేమించి తన ప్రాణాన్నే త్యాగంగా మనకు అర్పించిండు మన కొరకు. కాబట్టి సహోదరుడా, ప్రేమ అనేటటువంటిది శరీర సుఖాల కొరకు, శరీర భావాల కొరకు ఉపయోగపడేటటువంటిది కాదు. ఇది ఎందుకనంటే కొన్ని రోజుల వరకే ఆ ప్రేమ ఉంటుంది ఈ లోక సంబంధంగా. కానీ మనము కొన్ని రోజుల తర్వాత మర్చిపోయేటటువంటి ఇలాంటి ప్రేమలు ఈ శరీరానికి కావాల్సినటువంటి. కానీ ఈ దేవుడిచ్చేటటువంటి ప్రేమ, ఈ ప్రేమ ఎలాంటిది అనంటే ఈ ప్రేమలో వేరుపారినటువంటి వారు మరి నిత్యము ఉండేటటువంటిది. నిత్యము ఈ ప్రేమలో మరి మనం స్థిరపరచబడతాము. ఎందుకనంటే ఈ ప్రేమ త్యాగముతో కూడినటువంటిదిగా ఉంటది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. అయితే సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు ఎత్తు ఎంతో తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఎందుకనంటే పరిశుద్ధులందరితో కూడా ఉండి మన వెడల్పు ఎంత ఉన్నాము, ఎంత వెడల్పు విస్తరిస్తూ ఉన్నాము, ఎంత లోతుగా పోతూ ఉన్నాము, ఎంత విస్తరించేటటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం. ఇవి మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరము మనకెంతైనా ఉన్నది. కానీ పైకి మాత్రమే భక్తిని ప్రదర్శిస్తూ లోపల దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారిగా ఈ లోకంలో సమాజంలో ఉంటూ ఉన్నారు. కాబట్టి సహోదరులారా, మరి అలాంటి విధానంగా మీరు ఉండాలనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి అనేటటువంటి విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మనుషుల జ్ఞానం అనేటటువంటిది, మనుషుల ఆలోచన కంటే మించినటువంటిది క్రీస్తు ప్రేమ. అందుకనే ఈ జ్ఞానాన్ని, ఎందుకనంటే లోక సంబంధమైనటువంటి జ్ఞానం సంపాదించుకుంటే అది ఎన్నటికీ కూడా ఇది పరలోకానికి మనల్ని తీసుకొని వెళ్ళదు. కానీ క్రీస్తు ప్రేమ మనలను పరలోకానికి తీసుకొని వెళ్ళేటటువంటిది. దాన్ని తెలుసుకోవాలి. ఎలాంటి ప్రేమ, ఎట్టి ప్రేమ, ఏంటి ఆ ప్రేమలో ఉన్నటువంటి విధానం ఏంటి అనేది. అంటే ఈ లోక జ్ఞానానికంటే మించినటువంటిది క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి అనేటటువంటి విషయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు మన కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. అందుకనే ఏమంటూ ఉన్నాడనంటే, మీ అందరి విశ్వాసము సర్వలోకములో ప్రచురము చేయుచుండనియుడి అని అంటాడు, చేయబడుచుండును అని అంటాడు. ఎందుకనంటే మీ యొక్క విశ్వాసము సర్వలోకములో ప్రచురము చేయబడుచుండనియుడి, ఎలా మీ యొక్క విశ్వాసం అనేటటువంటి సర్వలోకమునకు వేలుచుండనీయుడి, వేలాలే అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మరి ఇంకేం చెప్తూ ఉన్నాడు అనంటే, క్రీస్తు యేసునందు క్రీస్తునందు మీరును మహిమ నొందునట్లు క్రీస్తునందు మీరు మహిమ నొందునట్లు అనేటటువంటి. ఎందుకనంటే మీరు మహిమ నొందాలే, ఈ మహిమను పొందుకోవాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే, మేలు చేయుచు మీలో కలుగు ప్రతి ఆలోచన విశ్వాసయుక్తమైనదై ఉండవలెననియు అని అంటాడు. మేలు చేయుచు మీలో కలుగు ప్రతి ఆలోచన ఏంటంట అంటే, మేలు చేసేటటువంటి మీలో కలిగేటటువంటి ప్రతి ఆలోచన విశ్వాస విషయమైనదై ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటివి కావాలి అని ఎవరైనా ప్రార్థిస్తూ ఉన్నారా? ఏదాని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఇంకా ఉన్నవండి, ఇంకా కూడా చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, దేవుడు తన పిలిచిన పిలుపుకు మిమ్మును యోగ్యులుగా ఎంచుకొనున్నట్లు, దేవుడు మనలను పిలిచినటువంటి పిలుపుకు మనలను యోగ్యులుగా ఎంచుకునేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడి మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో తెలుసుకోవాలనేటటువంటిది. ఎందుకనంటే ఈ మనోనేత్రాలు వెలిగింపబడాలి. శరీర నేత్రాలు అనేటటువంటివి ఉన్నవి, కానీ మనోనేత్రాలు వెలిగింపబడాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మనోనేత్రాలు వెలిగింపబడితే బైబిల్ ఏముంది ఏమిటో అనేటటువంటి విషయాన్ని శూన్యంగా పరిశీలించగలుగుతాము. పరిశీలించి తెలుసుకోవడానికి కూడా ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది. అప్పుడే పరిశుద్ధాత్మ మనలను నడిపిస్తూ ఉన్నది అనేటటువంటిది. అందుకనే పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో తెలుసుకోవాలని. అంటే పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము అంటే ఆయన ఇచ్చేటటువంటి ఆస్తి, ఆ మహిమ ఎట్టిదో తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా
మరి దేనికి అంటే శరీరానికా అని అంటే శరీరానికి కాదు. మరి దేని కొరకు అనంటే ఆత్మ బలపడడానికి, ఈ శరీర సంరక్షణకు కాదు గాని ఆత్మను రక్షించుకోవడానికి కావలసినటువంటి వాటి గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదండి, దేవుడు క్రీస్తు నందు చేసిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను వెతుకుటకును జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించును అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే యేసుక్రీస్తు చూపుతున్నటువంటి మీ విశ్వాసం బలాతిశయం ఎట్టిదో అని చెబుతూ, మీ విశ్వాసమందు ఆయన చూపుచున్నటువంటి మహాశక్తి ఎట్టిదో అనేటటువంటిది, అపరిమితమైనటువంటి మహాత్యం ఎట్టిదో అనేటటువంటిది మీరు తెలుసుకోవాలని తన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి అని తెలియజేస్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఆయనను తెలుసుకోవడానికి మీరు ఎలా గ్రహించగలుగుతారు, మీరు ఎలా తెలుసుకోగలుగుతారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, ఆ విధానాన్ని తెలుసుకోవాలని కొరకు విజ్ఞాపన చేయుచున్నాను అని అంటాడు. మీ కొరకు, సంఘములో కొరకు విజ్ఞాపన చేయుచున్నాను అని అంటాడు. ప్రియులారా, మరి పౌలు చేసినటువంటి ఈ విజ్ఞాపనలన్నిటిలో ఏ ఒక్కటైనా శరీరాశ గాని, నేత్రాశ గాని, జీవపు డంబము గాని, శరీర కోరికలు తీర్చుకొనుటకు గాని ఏమైనా ఉన్నాయా అనంటే వాటి గురించి ఇక్కడ చెప్పడం లేదండి. అందుకనే ఏమంటూ ఉన్నాడనంటే, దేవుడు ఈ లోకములో ఉన్న వాటినైనను వారికి అనుగ్రహించి ఇస్తాడని మనకు తెలియజేయట్లేదు, కానీ పర సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఎందుకనంటే మరి అనేకులు ప్రార్థన ఏం చేస్తారంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకే ప్రార్థన చేస్తూ ఇవి కావాలా, అవి కావాలా, బంగ్లా, కారు, ఫలానా, లేకుంటే డబ్బు, ధనము, ఆశీర్వాదము, ఇవి కావాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇవి కావాలని ప్రార్థన చేస్తూ వాళ్ళ ద్వారా ఏం చేస్తూ ఉన్నారంటే తమ లబ్ధి పొందడానికి, తన జీవన ఉపాధి కొరకు వారిని ఈ విధానంగా వాడుకుంటున్నటువంటి సమాజం ఈ రోజుల్లో లేక మానదని చెప్పవచ్చు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా మనం ఏం తెలుసుకుంటున్నాము, ఏం చేస్తూ ఉన్నాము, ఏమి దేవుడు ఇచ్చేటటువంటిది, ఏదాని కొరకు మనం వేగిరపడుతూ ఉన్నాము అనంటే, మనము ఈ శరీర సంబంధమైనటువంటి శరీరం బలపరచబడాలి, శరీరానికి కావాలా, ఈ శరీరం కొరకే ఆరాటపడుతూ ఉన్నాం. కానీ మనకు ఏమి కావాలి అనేటటువంటి విషయాన్ని దేవునికి తెలుసు కాబట్టి వాటి గురించి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకనే దేని గురించి హెచ్చరిస్తున్నాడో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుంచి 19 వచనాల దాకా చూడొచ్చు. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లుగాను అని చెప్తూ ఉన్నాడు. ఎవరి వలన శక్తి కలగాల అనంట, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి. అంతరంగ పురుషుడు అంటే దేవుని ఆత్మ లోపల ఈ శరీరములో, ఈ దేహములో ఉన్నటువంటి దాని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ అంతరంగ పురుషుడు ఈ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగినటువంటి వారిగా ఉండాలి. ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు, ఎవరి ఆత్మ వలన అంటే దేవుడు ఇచ్చేటటువంటి ఆత్మ వలన మీరు బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా అని అంటాడు. ఎవరి ద్వారా అనంటే క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా తన మహిమ ఐశ్వర్యం చొప్పున మీకు దయచేయవలెనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో దాని వెడల్పును, పొడవును, లోతును గ్రహించుకొనుటకు జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను
అయితే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనున్నట్లు మీరు శక్తి గలవారు కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నా. దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉండు అనంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మీరు జ్ఞానం పొందుకో, అయితే స్థిరపడాలి అనేటటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన చేసేటటువంటి ప్రతి ప్రార్థనలో కూడా శరీర సంబంధమైనటువంటి భావాలను ఎక్కువగా వ్యక్తపరచక ఆత్మీయ జీవితమును గురించే తెలియజేయడం అనేటటువంటిది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అనంటే, మరి ఈ ఒక శక్తి కలిగినటువంటి వాళ్ళు క్రీస్తు ప్రేమను పొందుకున్నటువంటి వారి విషయంలో వాళ్ళు ఉన్నట్లయితే వారు ఎక్కడున్నారంట అనంటే వాళ్ళంట యేసుక్రీస్తు నందున్న వానికి. అయితే అది మరి క్రీస్తునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంటాడు. సెకండ్ తెస్సలోనీలకు రాసిన పత్రిక, రెండవ తెస్సలోనీలకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాలలో కూడా మనం చూస్తే ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంటే, అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసు, చదువు ఒకసారి. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమున ఆయన యందును మీరును మహిమ నొందునట్లును మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగాను ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడు ప్రార్థన చేయుచున్నాను అని అంటాడు. అంటే ఎందుకు అనంటే, మీరు యోగ్యులుగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని గ్రహించినట్లు ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో ఉండడానికి మిమ్మును మీరే యోగ్యులుగా ఎంచుకునేటటువంటి విధానంగా ఉండాలి. అందుకనే మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? దేవుని చిత్తాన్ని గ్రహించేటటువంటి వారిగా ఉన్నారా? ఎందుకనంటే మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఈ మనోనేత్రాలు వెలిగింపబడకుండా మనం మనోనేత్రాలు వెలిగించుకోకుండా ఉంటే మనము సరైనటువంటి అనుభవాన్ని గాని, సరైనటువంటి ప్రార్థన గాని, సరైనటువంటి ఆలోచన గాని ఉండదు. లాస్ట్ అయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-19 వచనాలలో ఏం చెప్తుందంటే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. అయితే పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము అనేటటువంటి విషయాన్ని, స్వాస్థ్యమును ఎట్టిదో అనేటటువంటి విషయంలో ఏం చేస్తూ ఉన్నాడంటే, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం ఎట్టిదో, స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో. అయితే స్వాస్థ్యమునందు మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తు యేసునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన మహాశక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడునైన మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి జ్ఞాపకము చేసుకొనుచున్నాను అని అంటాడు. చూడండి, ఇక్కడ చెప్పేటటువంటి ప్రతిదీ కూడా ఆత్మీయ జీవితాల గురించే తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే, జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును మీకు అనుగ్రహించినట్లు ఆయన ప్రార్థనల యందు మిమ్మును గురించి జ్ఞాపకము చేసుకుంటున్నా అని అంటాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం దేని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఎందుకొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఒక్కసారి మనం గ్రహించుకుంటున్నామా సహోదరులారా? మరి ఏ దాని గురించి మనము ఉంటూ ఉన్నాము, దేని గురించి ఆలోచిస్తూ ఉన్నాము? ఒక్కసారి ఆలోచించండి. మన ప్రార్థనలు ఎవరికి చేస్తూ ఉన్నాము, ఎందుకు చేస్తూ ఉన్నాము, చేసేటటువంటి ప్రార్థన ఎలా చేస్తూ ఉన్నాము? ఆ చేసిన ప్రార్థన నీకేమైనా గుర్తుంటుందా? ఆ చేసిన ప్రార్థన నీకు తెలిసి చేస్తూ ఉన్నావా, తెలియకుండా ఏదో దబదబ మొత్తుకుంటున్నావా? ఏం చేస్తూ ఉన్నావో ఒక్కసారి ఆలోచించు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి ఏ విధానంగా చేరుతుందో ఒక్కసారి ఆలోచించి, నిజంగా నేను దేవుని వాక్యానుసారమైనటువంటి విధానంగా ప్రార్థిస్తూ ఉన్నానా,
లేకుంటే ఏదో ప్రార్థన అనంటే నామకార్థకంగా ప్రార్థన చేయటం అనేటటువంటి విషయంలో ప్రార్థిస్తూ ఉన్నానా అనేటటువంటి విషయంలో ఒకసారి నీ మనసు నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో. పరిశీలించుకొని నువ్వుగా ఒకసారి దేవుని వాక్యానికి లోబడ్డావంటే దేవుడు నిన్ను ఆ నిత్యమైనటువంటి ఆ మహిమలో నడిపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సహోదరులారా, దేవుని వాక్యానికి లోబడి దేవుని చిత్తానికి లోబడి నడుచుకుందాం. మరి దేవుని వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం. ఇంకా చాలా ఉంది. వచ్చే వారం కూడా మనం మళ్ళీ ఇంకా కొన్ని విషయాలను నేర్చుకుందాము. మరి ఈ నెట్ ప్రాబ్లం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ జరుగుతుంది, కాబట్టి దయతో క్షమించండి. మరి ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలనుకుంటున్నారా? ఈ యొక్క అనేకులకు షేర్ చేసి మరి మీరు కామెంట్ ద్వారా కానీ అనేకులకు తెలియజేయాలని ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. సహోదరులారా, మరి మా పరిచర్య గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు మమ్మల్ని సంప్రదిస్తే మేము మీ కొరకు ప్రార్థిస్తాము.